కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామంలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన కాంగ్రెస్ నేత కుర్మ పాపయ్య బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యం చేశారు. ఇక బీఆర్ఎస్ నేత బిట్ల రాజు ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టి బీభత్సం సృష్టించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన బిట్ల రాజు గట్టి పోటీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన సర్పంచ్ పాపయ్య దారుణానికి తెగబడ్డాడు. ఇక పాపయ్య తన తమ్ముడు కురుమ చిన్న జీవులతో కలిసి ఒడిగట్టాడు. ఇక బిట్ల రాజు కుటుంబ సభ్యులపై దాడి చేసి గ్రామంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇక ఈ దాడిలో రాజు కుటుంబ సభ్యుల్లో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇక పాపయ్య పైశాచికత్వంతో సోమర్పేట్ గ్రామంలో విషాద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ గూండాల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు స్థానికంగా ధర్నా చేపట్టారు. రైట్, ఇక కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి. నిన్న జరిగినటువంటి రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి సమీప బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి పైన విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయంకు దాదాపుగా 13 ఓట్లతో విజయం సాధించింది కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి. ఈ నేపథ్యంలో ఆ గట్టి పోటీ ఇవ్వడంతో ఇవాళ ఆ గెలిచినా గానీ గెలిచోడినట్టుగా భావించినటువంటి ఇటు పోచయ్య అనే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ ట్రాక్టర్ తో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇంటిపైన బిట్ల రాజు ఆ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అతని తమ్ముడు చిన్న చిరంజీవులు కురుమ చిన్న చిరంజీవులతో ట్రాక్టర్ తో ఇంట్లో దాడి చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఆ దాడిలో ఇంట్లో ఉన్నటువంటి బిట్ల రాజు సంబంధించిన నిన్న ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తల్లితో పాటు అతని భార్య, అతనికి సంబంధించినటువంటి ఒక పాప, అదేవిధంగా బిట్లరాజు నలుగురు ఇంట్లో ఉదయం పూట ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక్కసారిగా ఇల్లును కూల్చేసే ప్రయత్నం అతని తమ్ముడైన చిరంజీవితో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అందులో వారించే సమయంలో బిడ్లరాజుకు సంబంధించిన తల్లి అక్కడికక్కడే ఆ కేజీబీలు ఏదైతున్నదో ట్రాక్టర్ దున్నే పరికరం కింద నలిగిలిపోయడం జరిగింది. ఆమె చేతు తెగిపోవడం జరిగింది. బిడ్లరాజు కడుపు పైనుంచి ఒక ట్రాలీకి సంబంధించినటువంటి ట్రాక్టరు టైర్ వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పరిస్థితి సీరియస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైతే నిన్న గెలుపొందినటువంటి పోచయ్య అతని చిరంజీవుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు సోమారంపేట గ్రామంలో ధర్నాకు దిగడం జరిగింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ ఇవాళ నిన్న గెలిచి ఇవాళ ఈ ఘాతుకానికి పాల్పడడం పట్ల ఈ అహంకారపూరిత ధోరణి గుండాగిరి వ్యవహరించడం పట్ల ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఈ ఎన్నికల్లో అన్ని రకాలుగా మభ్యపెట్టి ఏమార్చే ప్రయత్నం చేసినా అనేక స్థానాలు ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బలంగా ఢీకొట్టి అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తీసుకుంది. ఓడి గెలిచినట్టుగా భావించినటువంటి పోచయ్య నిన్న నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ ఇలా వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ నాయకుల వైఖరి, కాంగ్రెస్ గుండాగిరి, ఈ దౌర్జన్యం ఏంటో ప్రస్తుతం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇద్దరి పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది. మెరుగైన వైద్యం కొరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని హైదరాబాద్ కు రిఫర్ చేయడం జరిగింది. అత్యంత హేయమైన చర్య, దారుణమైన చర్య. ఇలాంటి సంఘటనలు బహుశా దాదాపుగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనేక సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. అదేవిధంగా ఓడారు, గెలిచారు. కానీ ఇవాళ ఒక కొత్త రాజకీయం రాయలసీమను తలదన్నే విధంగా తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ పల్లెల్లో, ముఖ్యంగా ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ లో ఈ పరిస్థితి బహుశా ఇక్కడ ప్రజలు చూసి ఉండరు. ఇవాళ ఘాతుకానికి పాల్పడ్డారు. ట్రాక్టర్ తో ఇల్లు ఎక్కడ లేకుండా
ఇవాళ ఎల్లారెడ్డిలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహార శైలి పట్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు గమనించాలి. ఈ విషయం పట్ల లోతుగా దర్యాప్తు చేసి, ముఖ్యంగా బాధితుల పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది. ఇద్దరు పరిస్థితులు అపరిమాణ స్థితిలో వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు కొద్దిసేపు అన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వారికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన పోలీస్ యంత్రాంగం స్పందించాలి, జిల్లాకు సంబంధించిన నాయకులు స్పందించాలి. ముఖ్యంగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదన్ మోహన్ ప్రధాన అనుచరుడు, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి అతని బావమరిదే నిన్న సర్పంచ్ గా గెలిచాడు. దీనికి సంజాయిషి మదన్ మోహన్ చెప్పాలని బీఆర్ఎస్ క్యాడర్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి కల్చర్ ని ప్రోత్సహించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు దీనిపై పట్టుపడుతున్నారు. కొద్దిసేపటి క్రితము స్థానికంగా ఉన్నటువంటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు భరోసా కల్పించారు. బాధితులకు న్యాయం చేయాలని, తక్షణమే నిందితుడిని అరెస్టు చేయాలని, గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని సురేందర్ ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు సోమారంపేట గ్రామంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రధాన కాంగ్రెస్ లీడర్లు స్పందించాలి. ముఖ్యంగా షబీర్ అలీ, మదన్ మోహన్, పక్కన ఉన్నటువంటి తోట లక్ష్మీకాంతరావు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతగా వివరిస్తున్నటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అనేక గ్రామస్తుల సర్పంచులకు కూడా ఇదే పరిస్థితి అనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎల్లారెడ్డి నియోజకవర్గం. రైట్, థ్యాంక్ యూ రవీందర్.